మనలో చాలామంది అంతెందుకు నిన్న మొన్న పుట్టిన ఒక 10 సంవత్సరాల పిల్లోడు గూడా ఎదుటివాడిని ఇంప్రెస్ చేద్దామని, ఎదుటివాడు మనల్ని మెచ్చుకోవాలని, వాడేదో మనల్ని మంచోళ్ళనాలని చెప్పి నానా తంటాలు పడుతుంటారు. ఈ ప్రాసెస్‌లో మనల్ని మనమే కోల్పోతాం. మన స్కిల్స్ పైన, మన ఎదుగుదల పైన మనం అస్సలు కాన్సంట్రేట్ చెయ్యం. మన టైం అంతా వాడెప్పుడొస్తాడు, వాని మీద ఏం జేయాలి, వాడిని ఎట్లా ఇంప్రెస్ జేయాలి, వాని ముందు నేను మంచోడిని అనిపించుకోవడానికి ఏమేం చేయాలి అనే ప్రాసెస్‌లోనే ఉండిపోతాం. మనిషి ఎప్పుడైతే సిగ్గు, మొహమాటం వదిలేసి నీకు ఏదైతే స్కిల్ వస్తుందో ఆ స్కిల్ మీద ఫోకస్ చేయగలిగితే వాడు ఏమనుకుంటాడనేది పక్కన పెట్టేస్తే నువ్వు కూడా ఒకరోజు మెగాస్టార్ అవుతావు. నువ్వు కూడా ఒకరోజు అజయ్ దేవరకొండనో, విజయ్ దేవరకొండనో అవుతావు. నీకు వంటొచ్చనుకో, వంట వీడియోస్ తీయి, యూట్యూబ్‌లో పెట్టు, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టు. నీకు ఏదైనా ఒక స్కిల్ వచ్చనుకో, ఆ స్కిల్‌ని ప్రొజెక్ట్ చేసుకో. లేదంటే ఏదైనా సరే ఇఫ్ యూ ఆర్ ఎ వెరీ గుడ్ ట్రైలర్, నీ టైలర్‌కి సంబంధించిన ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయి. ఆడియన్స్ వస్తారు. నీకు కూడా ఒకరోజు ఫాలోవర్స్ పెరుగుతుంది. ఇంకొక స్టేజ్‌కెళ్ళిపోతావు. నీకు ఏ పని లేదు, ఏది రాదు, ఖాళీ టైం ఉంది. మొబైల్ ఫోన్ అయితే ఉంది కదా! వ్లాగ్స్ తీయి. నీకు కూడా ఆడియన్స్ పెరుగుతారు. నీ లైఫ్‌లో నీ జర్నీ అంతా షేర్ చెయి. ఆబ్వియస్‌లీ మనకున్న వీక్‌నెస్ గానీ, ఎదుటి వాళ్ళకున్న ఏదన్నా ఉంది అనంటే ఏంటి అనంటే, ఎదుటివాడి లైఫ్‌లో ఏమవుతుంది అనే కాన్సంట్రేషన్ చాలా మందికుంటది గాబట్టి, ఇదే నువ్వు క్యాష్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సజెషన్ నచ్చితే లైక్ చెయి.